అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. రైతు భరోసా గురించి రేవంత్ అన్నకు ఒక పెద్ద టెన్షన్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇప్పుడు గ్రౌండ్లో తిరుగుతున్నారు. కారణం ఏంటంటే రేవంత్ అన్న 99 డేస్ యాక్షన్ ప్లాన్ అని స్టార్ట్ చేసిండు. 99 రోజులలో ప్రజల సమస్యలు తెలుసుకుంటాం, ఆ సమస్యలకు పరిష్కారం తీసుకొస్తాం, ప్రజలకు ఏ సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా అవి పరిష్కారం చేసే మార్గం వెతుకుతామని చెప్పి రేవంత్ అన్న కలెక్టర్లతోటి మీటింగ్ పెడుతున్నాడు. ఆఖరికి మంత్రులు కాన్స్టిట్యున్సీకి పోతే మంత్రుల పక్కన కలెక్టర్లు కూడా కూర్చుంటున్నారు. అప్పటికప్పుడే మంత్రులు ఆ జనాల దగ్గర నుండి లేఖలు తీసుకుంటారు. జనాలు ఏమో వాళ్ళకు ఉన్నటువంటి బాధలు మొత్తం కూడా వినతి పత్రం అంటాం, చూసిరా లేఖ, వాళ్ళ బాధ అంతా కూడా ఒక లేఖలో రాసి ఇస్తున్నారు మంత్రులకు. సార్ మాకు పెన్షన్ వస్తలేదు, సార్ మాకు రైతు బంధు రాలే, మాకు రుణమాఫీ కాలే, సార్ మాకు ఇట్లా పట్టాలు కాలేదు, సార్ మాకు మోరీ లేదు, సార్ మాకు ఇల్లు లేదు, అట్లా ఇట్లా రకరకాల బాధలు ఉంటాయి కదా ఎవరికైనా. వాళ్ళ బాధలు మొత్తం కూడా ఒక పేపర్లో రాసి మంత్రులకు ఇస్తున్నారు. మంత్రుల పక్కనే కలెక్టరు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఎంపీడీఓ వాళ్ళందరూ మంత్రుల పక్కనే. జనాలు లైన్లో వస్తారు, మంత్రులు లేచి పేపర్ తీసుకుంటారు, ఇమీడియట్లీ కలెక్టర్కి చెప్తారు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లేదట, ఇచ్చేయండి. ఏందమ్మా అంటే మాకు రైతు బంధు రాలేదు సార్, రైతు బంధు రాలేదట, చూడండి అంతే. అసలు మొత్తం ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్లో ఇప్పటిదాకా నడిచింది కదా, దాదాపు 20-25 రోజులు 30 రోజులు అవుతుంది కదా. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఒక రిపోర్ట్ తీసుకుంటే ఎంటైర్ మొత్తం తెలంగాణలో 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, 600 పైచిలకు మండలాలు, 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలలో అసలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏందని చెప్పి రేవంత్ రెడ్డి దేవులాడితే, రేవంత్ రెడ్డి ఆయన అడిగితే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తే ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే జనాలు మొత్తం రైతు బంధు అడుగుతున్నారు. జనాలు మొత్తం కూడా రైతు బంధు ఎప్పుడు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నారు. రైతులు చాలామంది రైతు బంధు రేవంత్ రెడ్డి పోయినసారి ఇచ్చినప్పుడు కూడా మాకు ఎకరానికి రాలే, 20 గుంటలకు రాలే, 10 గుంటలకు రాలే, 15 గుంటలకు రాలే, కొంతమందికి 10 ఎకరాలకు కూడా వచ్చినాయి, మాకు ఇప్పటిదాకా 5 గుంటలకు కూడా రాలేదని చెప్పి జనాలు వాళ్ళకు ఉన్నటువంటి బాధ మొత్తం ఎమ్మెల్యేలకు, మంత్రులకు చెప్పుకుంటున్నారు. జనాలు ఎక్కడ కూడా సఫర్ అవుతారు, కానీ రైతు బంధు విషయంలో చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 6 నెలలకో పంటకు కేసీఆర్ ఎక్కడ కూడా ఆపకుండా రైతు బంధు ఇచ్చేది. కేసీఆర్ ఇంకో అద్భుతమైన పని ఏం చేసింది తెలుసా, కరోనా టైంలో రైతు బంధు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కేసీఆర్ అవసరమని కూడా జనాలకు చెప్తుండే, కరోనా కదా, పైసలు లేవు, ఆర్థికంగా తెలంగాణ ఇబ్బంది పడుతుంది, షాపులు కూడా ఓపెన్ చేసలేవు, సో ప్రభుత్వానికి పన్నులు కూడా రావు, సో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా రాదు, కాబట్టి ఇప్పుడు మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పొచ్చు. కానీ కేసీఆర్ ఆ పని చేయలే. ఎమ్మెల్యేల జీతాలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు వెళ్ళి 50% కడి చేసిండు, మంత్రుల జీతాలు, ఆ ఎమ్మెల్సీల జీతాలు, ఇవన్నీ జీతాలు కడి చేసి రైతు బంధు ఇచ్చిండు. సో ఇప్పుడు జనాల బాధ ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు సప్పో వేసి కింద పడి మీద పడి మాకు రైతు బంధు ఇచ్చేది, మాకు టైంకి మా అకౌంట్లో రైతు బంధు పడేది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో మొత్తం రైతు బంధు ఇవ్వలే, 2025లో రైతు బంధు ఇచ్చిండు. 2025 ఎండాకాలం రావాల్సినటువంటి రైతు బంధు ఇప్పటిదాకా రాలే. అంటే 2025 డిసెంబర్లో రావాల్సిన రైతు బంధు ఇప్పటిదాకా లేదు. ఇప్పుడు 6 నెలలు అవుతుంది దాదాపు. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, 6 నెలలు. ఇప్పుడు ఇంకో 2 నెలలు అయితే వానాకాలం పంట 2026 మళ్ళీ ఇవ్వాలి రైతు బంధు. ఈ సంవత్సరం రైతు బంధు ఒక విడతకి ఇవ్వాలి. ఈ సంవత్సరం రైతు బంధు ఇవ్వకముందుకే ఇప్పుడు ప్రభుత్వానికి మడతపడుతుంది. ఈ సంవత్సరం రైతు బంధు ఇప్పుడు వానాకాలం తీయలే, ఇప్పుడు వానాకాలంది మళ్ళీ ఇవ్వాలి, ఎండాకాలం ఇప్పటిదాకా ఇవ్వలే. రైతులు ఎమ్మెల్యేలను, మంత్రులను అడిగేటటువంటి మొదటి ప్రశ్న అంటే రైతు బంధు గురించి. సార్ రైతు బంధు ఏమైంది, టైంకి ఇస్తలేరు, అసలు రైతు బంధు ఉంచుతారా తీసేస్తారా, అసలు రైతు బంధు పైన మీ ఒపీనియన్ ఏంది, మీరే కదా చెప్పిర్రు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాం, 6 నెలలకో పంటకు 7,500 రూపాయలు 7,500 రూపాయలు ఇస్తామని చెప్పిర్రు, మిమ్మల్ని నమ్మి మేము ఓట్లు వేసినాం, 500 రూపాయల పంట బోనస్ కూడా మాకు వస్తలేవు, యూరియా బత్తాలు లేక తల్లడిల్లిపోతున్నాం, పంటలు వండుతలేవు, మిర్చి తోట ఎండిపోతుంది, పత్తి చేను ఎండిపోతుంది, ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు చెట్లకు ఎదుగుదల కావాలంటే ఖచ్చితంగా యూరియా కావాలి కదా, యూరియా బత్తాలు ఉంటేనే కదా చెట్లకు కొంచెం గట్టిగా ఏమంటారు బలం వస్తుంది. మనం అన్నం తినకపోతే ఎట్లయితే మనం నీరసం అయిపోతామో చెట్లు కూడా అంతే, చెట్లకు బలం కావాలంటే డిఏపి, యూరియా, పొటాషియం అవన్నీ కావాలి. అవన్నీ రేవంత్ రెడ్డి ఇచ్చే పరిస్థితి లేదు. రేవంత్ అని ఏమంటాడు, యాప్లలో పెట్టినాం, ఆ యాప్లలో ఓపెన్ చేస్తే ఒక్క యూరియా బత్తా కూడా లేదట యాప్లో. ఎవరైనా స్విగ్గీ, జొమాటో ఏమైనా యాప్లో పెట్టనీకి యూరియా బత్తాలు యాప్లో పెట్టుడేంది? రైతులకు కొంతమందికి చదువు వస్తుంది, కొంతమందికి చదువు రాదు,
అందరూ ఫోన్లు పట్టుకొని యాప్లలో క్రియేట్ చేసుకుంటుంటారు కదా, వాళ్ళకి ఎట తెలుస్తుంది? ఇట్లా రేవంత్ రెడ్డి రైతుల విషయంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. మామూలు ఫెయిల్ కాదు, భయంకరంగా ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి మొదటి వ్యతిరేకత తెలంగాణ, ఎంటైర్ తెలంగాణలో మొత్తం వ్యతిరేకత రైతు బంధు. రైతు బంధు మాకు ఇస్తలేరు ఎందుకు? రేవంత్ అని ఏం చేసిండు? రైతు బంధు నేను జనవరిలో ఇస్తా అని చెప్పిండు, ఫిబ్రవరిలో అని చెప్పిండు. ఒక నెల రైతు బంధు ఎకరానికి ఇచ్చిండు. 70 లక్షల మందికి ఇస్తా అని చెప్పిండు. సరే పోనీ 70 లక్షల మందికి ఒకేసారి రైతు బంధు ఇస్తుండు కదా అని సంతోషపడ్డాం. కానీ ఒక ఎకరానికే ఇచ్చిండు. 5 గుంటలు ఉన్న వాళ్ళకు, 10 గుంటలు ఉన్న వాళ్ళకు 15 గుంటలు, 20 గుంటలు, 25 గుంటలు, 30, 35, 40 గుంటలు, లాస్ట్గా ఎకరం అంటే 40 గుంటలు కదా. 40 గుంటలకు ఫస్ట్ విడత రైతు బంధు ఇచ్చిండు. ఇక మాకు రేవంత్ అన్న ఫస్ట్ ఎకరానికి అయితే రైతు బంధు ఇచ్చిండని చెప్పి చాలా మంది సంతోషపడ్డారు. 2వ ఎకరానికి రైతు బంధు ఇచ్చిండు మొన్న. అట్లయినా కూడా రేవంత్ అన్న సరే లేట్ అయినా పర్లేదు 2వ ఎకరానికి రైతు బంధు ఇచ్చిండని అనుకున్నారు. ఈ 2వ ఎకరంలలో, ఎకరం 2 ఎకరాలలో కూడా చాలా మందికి, దాదాపు దగ్గర 9 లక్షల మందికి రైతు బంధు ఇంకా రాలేదట. 8-9 లక్షల మందికి రైతు భరోసా పూర్తి స్థాయి అకౌంట్లో వల్లే. 10 గుంటలు ఉన్నోనికి రాలే, 5 గుంటలు ఉన్నోనికి రాలే, 20 గుంటలు ఉన్న వాళ్ళకి రాలే, 30 గుంటలు ఉన్న వాళ్ళకి రాలే. రైతు బంధు ఇంకా పూర్తి స్థాయిలో కాలే. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? 45 రోజులలో రైతు భరోసా అకౌంట్లో వేస్తాం. నా దగ్గర వీడియో ఉండే కదా బాబు, ఏడుందా వీడియో? 45 రోజులలో రైతు భరోసా ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేసి తీరుతామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట నేను చూసిన. వీడియో ఎన్నో పాడైంది కానీ నేను చూపిస్తా. ఇగో ఈ వీడియో ట్రోల్ చేస్తున్నారు. దాదాపుగా ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. రైతు భరోసా మార్చిలో చెప్తాడు. మార్చి 22వ తారీఖు 9 రోజులలో రైతు భరోసా కంప్లీట్ చేస్తా అని చెప్పిండు. 45 రోజులు అవుతుంది, ఇప్పటిదాకా రైతు భరోసా కంప్లీట్ చేసిన పరిస్థితి లేదు. ట్రోలింగ్ ఏం చేస్తారు? ఏమైంది సపోర్ట్ చేస్తలేమని ఆ ట్రోల్ చేస్తారు. దాంట్లో వేరే ఉండదు, సినిమాకి సంబంధించి అది మనమేం క్రియేట్ చేసింది కాదు. అది మొత్తం సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం అవుతుంది, వైరల్ అవుతుంది ఆ వీడియో. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇక మనం ఏం మాట్లాడతాం? రేవంత్ రెడ్డి ఏమో మొత్తం రైతు భరోసా అంతా కంప్లీట్ చేసేస్తాం, ఏదో చేస్తామని చెప్పిండు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద సమస్య రైతు భరోసా. చాలామంది రైతులు ఎమ్మెల్యేలను అడుగుతారు, మంత్రులను అడుగుతారు, రైతు భరోసా ఏమైంది, ఎందుకు ఇస్తలేరు? మీకంటే కేసీఆర్ నయమని మొక్క మీద చెప్పేస్తురాట. మొక్కం మీదనే, ఎమ్మెల్యేల మొక్కల మీదనే, నువ్వు ఎమ్మెల్యేవా, నీకంటే కేసీఆర్ నయమని డైరెక్ట్ చెప్తురాట. మంత్రులకు కూడా గట్టినే చెప్తారు. ఎమ్మెల్యేల మంత్రులు రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇచ్చారు. ఏమని? సార్ తెలంగాణలో ఉన్నటువంటి మొట్టమొదటి సమస్య రైతు భరోసా. రైతు భరోసా కనుక మొత్తం ఇస్తే మ్యాక్సిమం ఎక్కువ సమస్య ఉండకపోవచ్చు, ఎక్కువ వ్యతిరేకత ఉండకపోవచ్చు. 70 లక్షల మంది రైతులు ఉన్నారు. 3.5 కోట్ల మంది జనాలలో 70 లక్షల మంది రైతులు అంటే మీరు అర్థం చేసుకోరు ఇక కథ ఎట్లుంటుందో. ఇప్పుడు ఎట్లయితే చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు నేనున్నా, నా పేరు తిరుపతి, అయితే నేను ఫార్మర్ అనుకో, నేను రైతు. ఇప్పుడు మా బ్రదర్ ఉంటాడు, తర్వాత సిస్టర్, ఆ తర్వాత ఫాదర్, తర్వాత మదర్. ఇప్పుడు మేము మొత్తం ఎంతమంది? 1, 2, 3, 4, సరే 4, 5 అనుకో, 5 అనుకో. ఇప్పుడు నాకు రైతు బంధు పడ్డదనుకో, మా నాన్న గవర్నమెంట్ పైన వ్యతిరేకత ఉన్నా, మా అమ్మ వ్యతిరేకత ఉన్నా, మా తమ్ముడు మా అన్న వ్యతిరేకత ఉన్నా కూడా, లేకపోతే మా చెల్లె వ్యతిరేకత ఉన్నా కూడా నేను చెప్తా. ఏమని? మన రేవంత్ అన్న మనకు రైతు బంధు ఇస్తుండు, మీరు సైలెన్స్ ఉండు అని చెప్తా. ఎలక్షన్ టైంలో రైతు బంధు కరెక్ట్ టైంకు పడితే ఏమి ఇవ్వకపోయినా రైతు బంధు టైంకి ఇస్తుండయి, మనం అందరం రేవంత్ రెడ్డికి వేద్దామని ఒక పాజిటివ్నెస్ వస్తుంది. అప్పుడు ఒక రైతు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళని అందరినీ మేనేజ్ చేయగలుగుతాడు. రేవంత్ రెడ్డి మనకు రైతు బంధు అయితే టైంకి ఇస్తుండు, ఇక్కడ ఆపుతలేడు కదా, రేవంత్ రెడ్డికి ఓటేద్దామనే ఆలోచన ఉంటుంది. అసలు నువ్వు రైతు బంధు విషయంలోనే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినప్పుడు రైతు తలుసుకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఓట్లు మొత్తం మేనేజ్ చేయగలుగుతాడు. రైతు బంధు ఇస్తలేడు, పంట బోనస్ ఇస్తలేడు, పెన్షన్ ఇస్తలేడు, మొత్తం ఫెయిల్, ఒక్క ఓటు కూడా వేయొద్దని చెప్పి రైతన్న తలుసుకున్నాడు అనుకో, కుటుంబం మొత్తం ఓటేయరు, కుటుంబమే ఓటేయరు. కాబట్టి ఇప్పుడు పెద్ద వ్యతిరేకత రైతు బంధు ఇస్తలేడు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేల బాధ కూడా అదే. ఎమ్మెల్యేలు ఇప్పుడు ముఖ్యమంత్రికి చెప్తారు, సార్ దండం పెడతా, రైతు బంధు అయితే కంప్లీట్ చేయరి, రైతు భరోసా అయితే ఇయ్యి, లేకపోతే ఫెయిల్ అవుతాం, మార్కెట్లో ఇజ్జత్ పోయేటట్టుంది, ఇజ్జత్ ఖరాబ్ అయ్యేటట్టుంది. మేము పెళ్లిలకు పేరెంటాలకు పోలేకపోతాం. పెళ్లిలకు పోతే ముసలోళ్ళు ఉంటారు కదా, అలా చేతిలో కట్టి ఉంటుంది. ఎమ్మెల్యేలు దిగకముందే ఇట్లా డోర్ కొడుతురట, ఏది కార్ డోర్ ఇట్లా కొట్టి ఎమ్మెల్యే డోర్ తీసుడుతోటే, గ్లాస్ తీసుడుతోటే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పారు కదా, ఏమైందని అడుగుతురట ముసలోళ్ళు ఎమ్మెల్యేలను. ఎమ్మెల్యేల దగ్గర సమాధానం ఉందా? వస్తుంది పెద్ద అంటే చిని పాడుగాను ఇంకెప్పుడు ఇస్తారు అని అంటుర్రు ముసలోళ్ళు. అంటే వృద్ధులు చాలా మంది ఎమ్మెల్యేలను అడుగుతారు, ఎమ్మెల్యేల దగ్గర సమాధానం లేదు. ఏం చెప్పగలుగుతారు వాళ్ళు? చెప్పురి. ప్రభుత్వం ఇవ్వాలి,
ఎమ్మెల్యే ఏమైనా తన సొంత పైసలకి వెళ్ళి ఇస్తారా? ఇయ్యడు కదా. కాబట్టి ఇప్పుడు మొత్తం తెలంగాణలో రైతు భరోసా పైన వ్యతిరేకత ఉంది. రైతులు చాలా మంది మాకు రైతు భరోసా కావాలంటారు. ఇప్పుడు రైతు భరోసా ఇవ్వాలన్నా, రైతు భరోసా ఎందుకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కూడా అనొచ్చు. కానీ ప్రభుత్వం నుండి రైతులకు ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తే రైతులు కూడా ఇబ్బంది పడరు కదా ఆర్థికంగా. రైతు భరోసా అనేటటువంటి ఒక పథకం వల్ల రైతులు యూరియా బత్తాలు తెచ్చుకుంటారు, ఎరువులు తెచ్చుకుంటారు, చిన్న చిన్న అప్పులుంటే కట్టుకుంటారు. ఇప్పుడు కౌలు పనిచేసేటోళ్ళు, కౌలు రైతులు యజమానులు ఖచ్చితంగా పైసలు ఇవ్వాలి, కిరాయి కట్టాలి. లేకపోతే రైతులు ఏమైనా తెచ్చుకోవాలంటే కూడా ఇప్పుడు మొత్తం పిరమైపోయినాయి రేట్లు, యూరియా బత్తాలకు దానికి దీనికి మొత్తం పిరం. మరి ఇవన్నీ కావాలంటే ఎంతో కొంత ప్రభుత్వం కూడా హెల్ప్ చేయాలి కదా. ప్రభుత్వం సాయం చేస్తూనే అవుతుంది కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకున్నట్టు కేసీఆర్ అనుకుంటే అసలు రైతు బంధు ఇవ్వకపోతుండే. రేవంత్ రెడ్డి 100 అబద్ధాలు చెప్పిండు, 1-2 కాదు 100-1000 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిండు. ఇలా మొత్తం ఫెయిల్. కానీ రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడట రైతు భరోసా విషయంలో. ఇదే నెలలో ఇదంతా అర్థమైపోయింది కదా, రేవంత్ తనకు వ్యతిరేకత కథ ఇదంతా అర్థమైపోయి ఇక రైతు భరోసా ఇమీడియట్లీ ఇవ్వాల్సిందే. రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంది చెప్పనా, ఇంకొక ఎకరానికి ఇస్తాడు అంతే. మాక్సిమం 3 ఎకరాలకు రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొక ఎకరానికి రేవంత్ రెడ్డి 3వ ఎకరానికి ఇదే నెలలో రైతు భరోసా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడట. అది కూడా ఎమ్మెల్యేలు ప్రెజర్ పెడుతురు, మంత్రులు ప్రెజర్ పెడుతురు, ఇవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. లేకపోతే ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది. రాబోతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో ఒక్క ఓటు రాదు, ఒక్క సీట్ రాదు, ఇబ్బంది పడతాం. రైతులు ఓట్లు వేయరు, రైతుల కుటుంబ సభ్యులు కూడా ఓట్లు వేయరు. మన వైపు పాజిటివ్ కావాలంటే, ప్రభుత్వం పైన ఎంతో కొంత పాజిటివ్ కావాలంటే, ఇప్పుడున్న వ్యతిరేకతను కొద్దిగా తగ్గియాలంటే రైతు బంధు ఇవ్వాల్సిందే. ఆ ఒపీనియన్ తోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదే నెలలో 3వ ఎకరానికి రైతు బంధు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఆల్రెడీ గవర్నమెంట్ భూమి ఒకటి చూసిరట. గవర్నమెంట్ భూమి ఏమో 70 ఎకరాలు 80 ఎకరాలు చూసిరట, సూటి పెట్టిండు ఆల్రెడీ. ఆ భూమి ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్లోనో లేదో రిజర్వ్ బ్యాంక్లోనో ఏమో కుదోబెట్టడానికి తయారవుతున్నాడు. ఇప్పుడు ఆ 70-80 ఎకరాలు గవర్నమెంట్ భూమి కుదోబెట్టి ఒక 5-6 వేల కోట్ల రూపాయలు అప్పు దేనికి సిద్ధమవుతుండ అన్న. అప్పు వచ్చుడుతో రైతు బంధు అకౌంట్లో పడతాయి. రైతు బంధు కోసం ఈ అప్పు అంతా, ఎందుకంటే అన్నతాన పైసలు లేవు. మొన్న అన్న ఏం చెప్తున్నాడు, సెక్రటేరియట్లో మీటింగ్లో, క్యాబినెట్ మీటింగ్లో చెప్పినట్టు ఏమని తెలుసా, మంత్రుల జీతాలు సగం కడియేస్తాం, మన దగ్గర పైసలు లేవు. ఎమ్మెల్యేల జీతాలు సగం కడియేస్తాం, మా దగ్గర పైసలు లేవు, 50% కట్టు. అసలు ఇంకొక పెద్ద వర్షన్ ఏంటంటే, ఈ మంత్రుల జీతాలు ఎమ్మెల్యేల జీతాలు కడియేసడం ఎందుకంటే తెలుసా, అదే మన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేకపోతే ఎమ్మెల్యేల జీతాలు, మంత్రుల జీతాలు కడియేసి, ఎమ్మెల్సీల జీతాలు కడియేసి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తారట. ఆ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఫుల్ జీతాలు కాదు, మళ్ళీ సగం జీతాలు, 50% జీతాలు ఇస్తారట. మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులకు 2 లక్షల కంటే పైన, 1,50,000 కంటే పైన ఎవరికైతే జీతం ఉందో వాళ్ళకి కడియేస్తారట జీతం. అసలు ఎంత విచిత్రం అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే రేవంత్ రెడ్డి వ్యవహారం. ఇప్పుడు రైతు భరోసా కూడా గదే చేస్తాడు. మీరు చూడుర్రి, రేపో మాపో చేస్తాడు ఖచ్చితంగా. ఎమ్మెల్యేల జీతాలు, మంత్రుల జీతాలు కడియేసి ప్రభుత్వం పైన పాజిటివ్ రావడానికి, ఇగో మా మంత్రుల జీతాలు కడియేసినాం, మా ఎమ్మెల్యేల జీతాలు కడియేసి రైతు బంధు ఇస్తున్నా, రైతులంటే నాకు అంత ఇష్టం, నా ప్రాణం రైతుల కోసమే వచ్చింది కాంగ్రెస్ అని చెప్పి డైలాగులు కొడతాడు. ఇదే జరగబోతుంది. సరే, ఏది ఏమైనా రైతు భరోసా రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. రైతులు ఎంత వ్యతిరేకంగా ఉన్నారనేటటువంటి విషయం రేవంత్ రెడ్డి దగ్గరికి రిపోర్ట్ పోయిందట. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డికి చెప్తుర్రట, రైతు భరోసా పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు రైతు భరోసా ఇవ్వకపోతే మాత్రం ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది, కాబట్టి రైతు భరోసా ఇమీడియట్లీ ఇవ్వాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ పోగానే రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతు భరోసా నిధులు జమ చేస్తున్నాడు, రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేయడానికి సిద్ధమవుతా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. సో ఈ వీడియో పైన మీరు కూడా కామెంట్ పెట్టండి. బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. రోజు పొద్దుగాల నన్ను 100 మంది తిట్టుకుంటారు, మీరు తిట్టుకున్నా నాకేం ఇబ్బంది లేదు. నేను రైతుల కోసం ఎంత ఫైట్ చేస్తున్నా అనే సంగతి నాకు తెలుసు. సో బాగా చెప్తా, రైతుల కోసం మాట్లాడతా, రైతుల కోసం పోరాటం చేస్తా. రైతు భరోసా ఇంకా 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో రైతులకు రైతు భరోసా వచ్చేదాకా నా పోరాటం ఆగదు, నా ప్రయత్నం ఆగదు. ఖచ్చితంగా రైతులకు రైతు భరోసా రావాల్సిందే, గవర్నమెంట్ ఇవ్వాల్సిందే. అప్పుడు కేసీఆర్ ఇచ్చినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇవ్వాల్సిందే. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.